ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సముద్ర గర్భంలోని నిధిపై పారిశ్రామికవేత్త బంగారు రాజు కన్ను. బంగారాజుని సంచార ఎడిటర్ తెలెక్కిన వెంటనే మన స్థావరాన్ని తీసుకున్నాయి. ఎందుకు వదలాల? నీకు బుద్ధి చెప్పాల. ఏమిటి ఈ బంగారాజు సముద్రంలో మునిగిపోయిన ఓడలోని బంగారాన్ని కాజేయాలని చూస్తున్నాడా? ఇదెందుకు రాయాలి? అది నిజం కాబట్టి. నిజం చెప్పిన హరిశ్చంద్రుడు కాటి కాపరైనాడు. అబద్ధం చెప్పిన ధర్మరాజు హస్తినాపురికే రాజైనాడు. నిజాన్ని ప్రేమించే నిన్ను కాటికే పంపాలి. నా కలలకు అడ్డొచ్చిన వాడెవడైనా సరే అలల్లో కలిసిపోవాలి. ఈ సముద్రానికి నేనే రాజుని కావాలి. అయ్యో, మళ్ళీ చంద్రబాబు గారు చదవటం మొదలు పెట్టారా? రాణి, మనల్ని ఎవ్వరు పెడతలే రాణి. గురువా, ఏంటి చందమామ కథ చదవటం, కత్తితో పొడుచుకోవటం, ఈ కౌగిలించుకోవటం, ఏంటి తినపిల్ల? ఈ చందమామ పుస్తకాల్లో మంచి మంచి కథలు అంటారా? ఇందులో హీరోల్లాగా మనం కూడా జీవితంలో సాహసం చేయాలరా. సాహస వీరుడు అనిపించుకోవాలి. నాతో పాటు 7 అనాథలకు అన్నం పెడుతున్నావు, ఇంతకంటే సాహసం ఏంటి గురువా? అది సాహసం కాదురా, సహాయం. సాహసం అంటే అడ్వెంచర్. సపోజ్ ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అనుకో, నువ్వు సముద్రంలో పడిపోయావు. సపోజ్ పడిపోయావు అనుకో, గిలగిలా కొట్టుకుంటా లోపలికి వెళ్ళిపోయా. అదే టైంలో నా చెయ్యి వచ్చి నీ జుట్టు పట్టుకుని లాగిందనుకో, అది సాహసం అంటే. అప్పుడు సాహసవీరుడు అవుతావు. నీకు దండమయ్యా, నేను సముద్రంలో పన్ను అక్కర్లేదు, నువ్వు నన్ను జుట్టు పట్టుకొని లాగడం అక్కర్లేదు, నువ్వు నిజంగా సాహసవీరుడే. సరే, టైం అయింది, వాళ్ళవద్దు అంతా. అలాగే ఏంటి మీరు అటండి. ఎవరా మీరు? హలో, ఇక్కడ రేలు ఉండరు. చూడు బాబులు, చూడు మిస్టర్లు ఉంటారు. అది సరే, ఎర్రచీర కట్టుకున్న మా ఇటేమన్నా వచ్చిందా? త్వరగా చెప్పు. అమ్మాయి స్మగ్లర్. ఎర్రచీర అమ్మాయ? ఇప్పుడే కదా అటు వెళ్ళింది. ఎర్రచీర కట్టుకున్నమ్మా ఇటు ఎప్పుడు వెళ్ళింది? లేకపోతే ఏంట్రా, ఈ సిటీలో ఎక్కడ నేరం జరిగినా ఈ పోలీసులు మన పాటికి వచ్చి లాఠీ చూపిస్తారు. అందుకే చేశా. ఓ, ఇదా కదా. రే, ఈ బొట్టను నేను ఎత్తాను, ఆ లోడ్ మీరు ఎత్తండి. రండి. అది స్మగ్లరే. దాన్ని అరెస్ట్ చేయాలంటే ఆపాలంటే దాన్ని ముగ్గులోకి దింపాలి కదా. దాన్ని ముగ్గులో దింపాలంటే పాట పాడాలి కదా. ఇలా రోజు 2 చేతులతో ఫుడ్ మెక్కుతుంటే డ్యూయట్ పాటలు కాదు, సారోగ్యంతో సోలో సాంగ్ పాడాలి. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అయితే ముందు అవతల పడే పడే.
మోరే గంగా లింగరాజు ఏమిటా పిచ్చికాకరు బంగారు నాకు కనిపించిందా? బంగారు నాకు కనిపించింది. బుద్ధి లేని ఓసుల కోసం చదివించి ఈ చెత్త హీనవతాలను తోడించి నాకు స్పెచ్ స్క్వాడ్ పేరు పెట్టి సముద్రంలో తేలాలి. అక్కడ చేపలు రొయ్యలు తప్ప ఏమీ కనిపించలేదు. పిచ్చిదనుడు శ్రమించాలా, ఫలితం పొందాలి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏముంది? అరేబియా సముద్రంలో ఆయిల్, బంగాళాఖాతంలో ఉప్పు, పప్పు, బంగారంతో నిండిన నావ. మనకు స్వాతంత్రం ఇచ్చాక తెల్లవాళ్లు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాజు మరకత మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు నది సముద్రంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతుంది. అది నిజమై ఎందుకుందా మామ? నా మాట నమ్ము. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి జనగణమన పాడేది. మనం కూడా జెండా ఎత్తిస్తే బెటర్. మీరులా నా ప్రాణం నీరు కనిపిస్తారని మాంచాలకు కబురు పెట్టాను. పలనాటి మాంచాల కాదురా, మలక్పేట మంత్రాల మాంచాల. బిడ్డరే బిడ్డ అంజనం వేశానురా. నీ నావాచుకి తెలిసిందిరా? తెలిసిందా? ఎక్కడ ఎంత దూరంలో ఉంది? ఇక్కడ నుంచి పావయోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరపావయోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా ఆ నావ. అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చారలేనప్పుడు ఆశలెందుకు రేపావే మంత్రాల బర్రి? అవును మరి. చేరలేరు అన్నాను గాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏంటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. అవునుగా బిడ్డ, నడుం వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్ ని చూసినట్టుగా నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో కావాలంటే ఈ ఫైల్ చూడండి. విన్నావుగా? బిడ్డ, ఈ రోజు పౌర్ణమి, చంద్రం చింపులేస్తూ ఉంటుంది. మంచి అదను అష్టదిగ్బంధనం చేసి జలకన్యను రప్పిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేస్తుంది. పంపు, నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. వెంకరాజు, బాండాం కబండాం. ఆకర్ష ఆకర్ష కర్ష కర్ష ఆకర్ష. తిప్పుతాయి తప్పుతాయి, తిప్పుతాయి తప్పుతాయి. చిక్కుతున్నాను జనకన్య, మన చేతికి చిక్కబోతుంది. ఆకర్ష జలకన్య దొరకాలా? జల సమాధిలో ఉన్న నావను చారాలా? ప్రపంచంలో కల్లా నేనే కోటీశ్వరుడి కావాలా? ఒరే మరికి బిడ్డ, తత్తరపడుతుంది జలకన్య. నీ వాళ్లను ఊరకమను.
నాకు ఆగ్రహం తెప్పించకే, నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా, తిలకమ్మ జారిపోయింది. అద్దాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. క్షమ నాటకాలు ఆడుతున్నావా తాతకి? ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాజీయాలు చూస్తున్నావా? అదుపు మాట పొదుపు. మార్చాల కన్నెర చేస్తే మచ్చరెత్తుతావరా? నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్లీ పౌర్ణమి నాటికి వస్తాను, మత్స్యకన్య చాడ చెప్తాను. మత్స్యకన్య నిజమైన కథ చెప్తాను. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ తొందరగా మొదలుపెట్టావా? రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్ట చేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు. రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టల నుంచి బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీ దేవుడు అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చూడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి మన పడవలో పడింది, పుచ్చి చూపులు వస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్లి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఏమిటి కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా, మంచి పిండాడు. కింద వేయాలా పైన వేయాలా? పైన ఎవడన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి ఉండండి, గుండ్రంగా నేనేస్తాను. నువ్వేంటా తెల్లోండి? నేనేస్తే ముగ్గు అందరిలోకి అందగానే నేను ముగ్గేసిన నువ్వేంట్రా? సబ్ మిల్కే ఏంట్రా ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే అప్పలో దడుచుకుంటుంది. చూడండి. ఇలాగే ఒక అనాథ. నంబర్ 8. అనాథ నంబర్ 8. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారి వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తారు.
అడుగుండ్రా. అన్న మనకు కహానం చెప్పాడనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటారా? అనుమానం ఎందుకు? నిజమేరా. మనం నిద్ర పూడ్చిన తర్వాత అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో అయ్యేది. ఏమైనా కనిపిస్తా ఉండేది చూస్తే తిడతారా? శబ్దాలు మాత్రం విన్నాను రా. ముద్దులే ముద్దులు, వీర ముద్దులు. రే అక్కడ నా బట్టలు పెట్టనేరా? పిల్ల స్పీకింగ్ రాయ్. పిల్ల స్పీకింది. తెలుగు పిల్లరా? తెలుగులోనే స్పీకింది. స్పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు, నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. అది తెలుగే ఉండదు, వేరే ఏదో భాష ఉంటుంది. నేను తెలుసుకుంటాను ఉండండి. ఏ లడికి కేరణం క్యా హై? ఏ లడికి तेरा नाम क्या है? పేరున్నా పేరేనా? నిన్నెసరన్న మగో. నిన్నెసరన్న మగు. తుజనాకాయ్ తుజనాకాయ్. చేతివడ పేరెందను? చేతివడ పేరెందను? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. ఇట్లా లాభం లేదు కానీ మంచి ప్లాన్ చెప్తాను. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పుట్టివాండి. నీ పేరేంటి? గుండోడు. ఇప్పుడు నీ పేరేంటి? అది సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే, కూత పెడితే తొట్టి పగి పుష్పాలి. అరే అది చూడండి రా, గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే, ఇది సరే, నీళ్ళని చూసి చేపల్లా జబ్బు చేసి పెట్టిన కూర్చుందంట. నోరు మూసుకోండి రా. ఆ చేపల గిలగలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దారా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం.